शर्ट का है तो 250 स्टार्टिंग प्राइस है। కలర్ షేడ్ అవుతుంది, కలర్ లీకేజ్ అవుతుందని చెప్పేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. ब्रांडेड फैब्रिक है, इसको मैंने बोला 2 ईयर वारंटी है। हमारा स्पेशलिटी क्या है तो अभी इंडिया का बड़ा बड़ा कंपनी का अरविंद मिल, NSL ऐसा बड़ा बड़ा कंपनी का कपड़ा यूज कर रहा है। ఓకే, ఇది మనకి ఫ్లోరల్ ప్రింట్ లో చూస్తున్నాం, కొంచెం ఫంకీగా స్టైలిష్ గా ఉంటుంది. ये लेडीज का पूरा यूनिक आता है हमारे इधर। 325 का ऊपर आने वाला पूरा आइटम को 2 ईयर वारंटी। 2-in-1 పర్పస్ లాగా వేసుకోవచ్చు, ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు, లెగ్గిన్ తో పేరప్ చేసి కూడా వేసుకోవచ్చు, జీన్స్ తో పేరప్ చేసి వేసుకోవచ్చు. మంచి ఫార్మల్ గా క్లాసిక్ గా కనిపించాలనుకునే వాళ్ళకి చెక్స్ అన్నమాట. సో చూడొచ్చు మీరు పర్సన్ కూడా ఎంత ఫాస్ట్ గా ఐరనింగ్ చేస్తున్నారు కూడా చూడొచ్చు. किधर भी ये क्वालिटी वाला आइटम नहीं मिलेगा। ఫుల్ కాలర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, మల్టీ కలర్స్ లో చూస్తున్నాము. इधर पूरा एक एक सिंगल पीस चेकिंग करता है। कुछ ना कुछ छोटा डैमेज हुआ तो भी वो निकल के विदाउट डैमेज उधर फिनिशिंग के लिए जाता है। కలర్ ష్రింక్ అవ్వడం కానీ, కలర్ లీకేజ్ అవ్వడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. అండ్ యోక్ లెంత్ దగ్గర కూడా మనకి ఈ విధంగా డిజైన్ ఇచ్చారు, చాలా బాగుంది, క్యూట్ గా నైస్ కలర్ అని చెప్పుకోవచ్చు. पक्का ब्रांड का फैब्रिक है, ఓకే, एकदम क्वालिटी वाला है। इंडिया का फेमस मिल का ही फैब्रिक है, 100% गारंटीड फैब्रिक है। ఓకే, ప్లెయిన్ లో కావాలి, కొంచెం క్లాసిక్ గా డీసెంట్ గా కావాలి అనుకునే వాళ్ళకి, సింపుల్ గా ఆఫీస్ వేర్ పర్పస్ వేసుకునే వాళ్ళకి ఈ విధంగా మనకి ప్లెయిన్ కలర్స్ లో ఉంటాయి. 3/4 హ్యాండ్స్. पूरा इंडिया में किधर भी देख लिया तो बैंगलोर का जैसा वॉशिंग नहीं मिलेगा। तो यूके, यूएस, साउथ अफ्रीका ऐसा किया तो उधर भी हमने डिलीवरी देता है। అంత గట్టి లాగినా కూడా మనకి స్టిచ్చింగ్స్ అనేవి పోవన్నమాట. 12 साल पहले ये फैक्ट्री शुरू हुआ, 12 years బిఫోర్. ఇక్కడ ఏంటంటే మనకి బటన్ ఫినిషింగ్ కూడా టైట్ గా ఇస్తున్నారు, ఎంత గుంజినా కూడా మనకు రాదన్నమాట, అంత టైట్ స్టిచ్చింగ్ ఉంటుంది అనమాట. क्वालिटी एकदम अच्छा देता है, रेट एकदम कम देता है। హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసాం బెంగళూరులో ఉన్నటువంటి ఐజోన్ ఇంపెక్స్ వారికి సంబంధించిన కలెక్షన్స్ చూడడానికి. కలెక్షన్స్ అంటే ఏం కలెక్షన్స్ అనుకుంటున్నారా? అబ్బాయికి సంబంధించిన మెన్స్ వేర్ కలెక్షన్స్, అలాగే లేడీస్ సంబంధించిన కుర్తి కలెక్షన్స్, పలాజో కలెక్షన్స్, లెగ్గింగ్ కలెక్షన్స్, ఈ విధంగా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఈ వ్లాగ్ లో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ వీళ్ళకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ ఐజోన్ ఇంపెక్స్ సంబంధించిన యాజమాన్యం కూడా మనతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు, అది కూడా నేను ఈ వీడియోలో మీద ఇంక్లూడ్ చేస్తాను. సో వీడియోని కంప్లీట్ గా వాచ్ చేయండి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా హోల్సేల్ స్టోర్ అన్నమాట. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, రీటైల్ షాప్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు, ఇళ్ళల్లో హౌసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ బల్క్ లో పర్చేస్ చేయొచ్చండి. రీటైల్లో సింగిల్ పీస్ 2 పీస్ లాగా ఎవరు బల్క్ లో మాత్రమే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు బెంగళూరు వరకు విజిట్ చేయని పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక ఆన్లైన్ ఫెసిలిటీ త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీకు నచ్చిన కలెక్షన్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు. వీళ్ళకి సంబంధించిన నేను ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను కదా, ఫోన్ నెంబర్స్ ద్వారా కూడా ఏంటంటే వీళ్ళకి సంబంధించిన లేటెస్ట్ కలెక్షన్స్ కూడా మీరు అందరూ తెలుసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి, ముందుగానే పేమెంట్ చేసి పర్చేస్ చేయాలి. మినిమం పర్చేస్ ఆర్డర్ వచ్చేసి 20,000 అన్నమాట. అండ్ వీళ్ళకి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అన్ని కూడా నేను క్లియర్ గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళకి కాల్ చేసినట్లయితే పూర్తి డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తారు. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కలెక్షన్స్ చూసేద్దాం. ప్రెజెంట్ ఇప్పుడు ఏంటంటే ఐజోన్ ఇంపెక్స్ వారికి సంబంధించిన శాంపుల్ స్టోర్ కి వచ్చామండి. ఇక్కడ మనకి శాంపుల్ కలెక్షన్స్ ఉంటాయన్నమాట, మెన్స్ వేర్ సంబంధించి అలాగే లేడీస్ వేర్ సంబంధించి. సో ఈ కలెక్షన్స్ చూపించడానికి మనతో పాటు షైన్ మొహమ్మద్ గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం ఎలాంటి ప్రైస్ రేంజెస్ లో ఉన్నాయి, ఎలాంటి ఫ్యాబ్రిక్స్ లో మీ దగ్గర కలెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అడిగి తెలుసుకుందాం. సో నమస్తే सर. सर आपके पास क्या क्या मटेरियल्स मिलता है सर, और क्या रेंज से स्टार्ट हो रहा है? हमारे पास शर्ट का मेन कलेक्शन शर्ट का आता है, जीन्स है, कॉटन पैंट्स है, ट्रैक पैंट है, शॉर्ट्स, टी शर्ट्स, ये पूरा जेंट्स का आइटम में ये आता है। जेंट्स का सभी आइटम्स यहाँ मिलता है? इनर वेयर्स नहीं मिलेगा, लुंगी नहीं मिलता, बाकी सब पूरा कुछ मिलता आइटम इधर मिलेगा। ओके, स्टार्टिंग प्राइसेस क्या है सर शर्ट्स का? शर्ट का है तो 250 स्टार्टिंग प्राइस है। 250 100% कॉटन ही है, पॉलिस्टर हम यूज नहीं करता है। 100% कॉटन में स्टार्ट करता है। 250, 300, 325, 350। 350 गया तो लिनन ऐसा इंडिगोस। लास्ट प्राइस 350 है सर? ओके, 350 वी आर हमने देने वाला 350 वाला आइटम 1000 का ऊपर भी सेल करने का होता है। ఓ సో 250 నుంచి స్టార్ట్ అయ్యి 350 రేంజ్ వరకు కూడా షర్ట్ కలెక్షన్స్ ఉంటాయండి. 350 రేంజ్ లో కూడా మనకి ప్రీమియం క్వాలిటీ లినిన్ ఫ్యాబ్రిక్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ హై రేంజ్ క్వాలిటీ ఉంటాయన్నమాట. అవి యూజువల్ గా మార్కెట్స్ లో రీటైల్ లో సేల్ చేస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 1000 అలా సేల్ చేస్తారని చెప్తున్నారు. సో ఆ కలెక్షన్స్ చూద్దాం మనం. ఫస్ట్ कलेक्शन क्या दिखाने वाले सर? पूरा थोड़ा कलेक्शन दिखा देगा, क्योंकि पूरा कलेक्शन दिखाने के लिए गया तो या मिनिमम 1000
पीस का ये आता है। हमने ये पूरा आइटम को विथ मॉडल का फोटो शूट करके कस्टमर को हमने फोटो देता है। ओके ये सब इंडिगोस कलेक्शंस है। ये डबल पॉकेट फ्लॉप आता है, कार्गो कलेक्शंस है। కార్గో టైప్ చూస్తున్నామండి షర్ట్ కలెక్షన్ ఫ్యాబ్రిక్ क्या है सर ये इंडिगो से इंडिगो ओके प्राइस कितने है सर ये 340 350 ऐसा आता है। 340 350 ఓకే ये सब कार्गोस में आता है। ఇది ఫ్లోరల్ ప్రింట్ లో చూస్తున్నాము ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి అగర్ హాఫ్ హ్యాండ్స్ होना है तो भी सेम फैब्रिक मिलता है सर मिल जाएगा। ఓకే హాఫ్ హ్యాండ్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి సేమ్ ये ఫ్యాబ్రిక్ లో पूरा సేమ్ वो सेम रेट में आने वाला है। ఓకే ఇది చూడండి ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ బ్లూలో చూస్తున్నాం ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఉంటాయి అన్నమాట అండ్ డిఫరెంట్ రేంజెస్లో ఉంటాయి మనకి ఫ్యాబ్రిక్ని బట్టి మనకి ప్రైస్ కూడా వ్యారీ అవుతుంది ఇది 250 రేంజ్ 250 100% కాటన్ है, डबल शोल्डर है। ఓకే సో డబుల్ షోల్డర్ అంటే మనకు చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట లోపల లేయర్ వచ్చేసి మనకి ఈ విధంగా 2 లేయర్ లాగా ఇస్తారు ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా అక్కడ ఏంటంటే డబుల్ లేయర్ లాగా ఉంటుంది సో ఇది వచ్చేసి షర్ట్ కలెక్షన్ 250 रेंज అండి ये स्टार्टिंग प्राइस यही है। इसमें कितना कलर्स मिलेगा सर बहुत मिलेगा 50 60 कलेक्शन 60 కలర్స్ వరకు కూడా ఉంటాయండి లైట్ షేడ్స్ లో డార్క్ షేడ్స్ లో ఈ విధంగా ప్రింటెడ్ ప్లెయిన్ అండ్ ఇది మనకి ప్లెయిన్ నైస్ పేస్టల్ షేడ్ ప్లెయిన్ లో చూస్తున్నాం ప్యూర్ కాటన్ సో ఇది మనకి ఫ్లోరల్ ప్రింట్ లో చూస్తున్నాం కొంచెం ఫంకీగా స్టైలిష్ గా ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది కల్వరీ ఫ్యాబ్రిక్ ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా మనకి ये पूरा वही प्राइस में आता है। ये सब कुछ 250 का रेंज है सर ఓకే ఇవన్నీ కూడా మనకి 250 రేంజ్ సంబంధించిన కలెక్షన్స్ అండి చూడండి కొంచెం ఫాస్ట్ అప్ చేస్తున్నాను ఎందుకంటే చాలా శాంపుల్ కలెక్షన్స్ ఉన్నాయి అన్ని కవర్ చేయలేము కాకపోతే మీకు ఐడియా ఉండడం కోసం కొన్ని శాంపుల్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను సో చూడండి చెక్ మోడల్లో బ్లాక్ ये सब 12 चेक्स है, वो 300 में आता है। ఓకే 12 ये ప్రీమియం క్వాలిటీ है सर प्रीमियम क्वालिटी नहीं है, ये मीडियम रेंज మీడియం రేంజ్ సో చూడండి 12 ఫ్యాబ్రిక్ అని చెప్తున్నారు ఇది కూడా సాఫ్ట్గా ఉంటుంది ఈజీగా మెషిన్ వాష్ చేయొచ్చు అండ్ కలర్ షేడ్ అవుతుంది కలర్ లీకేజ్ అవుతుంది అని చెప్పేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి గ్యారంటీ ఇస్తున్నారు అండ్ చూడండి చెక్ టైప్లో చూస్తున్నాము ఇదెల్లా 300 రేంజ్ లెవెల్ ఇది మనకి డిజిటల్ ప్రింట్లో కనిపిస్తుంది అండ్ ఇది స్ట్రైప్స్ అండి వైట్ విత్ స్ట్రైప్స్లో చూస్తున్నాము సో మంచి ఫార్మల్గా క్లాసిక్గా కనిపించాలనుకునే వాళ్ళకి చెక్స్ అనమాట మస్టర్డ్ విత్ లైన్స్లో చూస్తున్నాం ये 325 में आने वाला है। ये 325 रेंज ब्रांडेड फैब्रिक है। इसको मैंने बोला 2 ईयर वारंटी है, इसमें कलर नहीं जाता कुछ भी नहीं जाता। ओके ये आपका ब्रांड है सर पेट्रोल जीन्स हमारा ब्रांड ऑल ओवर वर्ल्ड जाता है। ఓకే చూడండి ఆల్ ఓవర్ ది వరల్డ్ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వీళ్ళ ఓన్ బ్రాండ్ అండి ఇది పెట్రోల్ జీన్స్ అనేది లోగో కూడా క్లియర్గా ఉంటుంది సో చూడండి ఫినిషింగ్ వైస్ కూడా నీట్గా ఉంటుంది అనమాట సైజెస్ क्या मिलता है सर साइजेस मीडियम लार्ज एक्सेल डबल एक्सेल डबल एक्सेल लास्ट डबल एक्सेल है डबल एक्सेल है। ఓకే ఇది చూడండి फील देखो ये 100% कॉटन में है। ఓకే ఇది तो बहुत सॉफ्ट है पक्का ब्रांड का मटेरियल है। ఇది ఇంకా చాలా సాఫ్ట్గా ఉందండి ఇది యూజువల్గా మనకి షోరూమ్స్లో ఉంటాయి కదా బ్రాండెడ్ షర్ట్స్ అలా ఉందన్నమాట ఫ్యాబ్రిక్ నైస్ ये सब आपने एक शोरूम में गया तो मिनिमम 1000 का ऊपर देना पड़ेगा। ये ब्रांडेड शोरूम्स में गया तो 1500 రీటైల్లో మనకి బ్రాండెడ్ షోరూమ్స్కి వెళ్తే కనుక మనకి ఏంటంటే 1000 రేంజ్లో ఉంటాయన్నమాట చూడండి అండ్ ఇది బ్లూలో చూస్తున్నాము ये जूट फैब्रिक है। జూట్ ఫ్యాబ్రిక్ సో చెప్పాను కదండి మనకు చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయని చెప్పేసి ఇది వచ్చేసి జూట్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నాం ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయన్నమాట ఓకే ఏ ఫ్యాబ్రిక్ है सर ये भी 100% कॉटन है। కాటన్ ఫ్యాబ్రిక్ చూస్తున్నాము సో ये చూడండి मोरारजी मंदाना बोल के इंडिया का फेमस मिल का ब्रांड ఓకే సెల్ఫ్ డిజైన్ లాగా ఉంటుందన్నమాట సో చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మెన్స్ వేర్ కలెక్షన్స్ और क्या क्या मिलता है सर जीन्स भी मिलता है ना कॉटन पैंट्स मिलता है। Cotton. कॉटन पैंट में लाइक्रा है ये। ఓకే సో లైక్రా అంటే మనకి స్ట్రెచబుల్ ఉంటుందండి సో కాటన్ ప్యాంట్స్ చూస్తున్నాము ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ లో కూడా డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి ప్యాంట్స్ में क्या क्या साइजेस मिलता है सर पैंट में 30 32 34 36 मिलता है। ये भी हमने यूज करने वाला पूरा आइटम ऐसा स्ट्रेचेबल है और ये पूरा ब्रांडेड क्वालिटी मटेरियल है पूरा एकदम। अभी कॉटन पैंट में मेन प्रॉब्लम क्या है तो आपने थोड़ा दिन यूज करने के बाद इधर एक लाइन्स आता है वॉशिंग का, लेकिन ये आपने 1 साल 2 साल यूज कर दिया तो भी लाइन्स नहीं आता कलर नहीं जाता। पक्कम ब्रांड का ये 350 रेंज में हम सेल कर रहे हैं। 350 रेंज में इंडिया में किधर भी ये क्वालिटी वाला आइटम नहीं मिलेगा। సో 350 రేంజ్ లో మనకి కాటన్ ప్యాంట్ దొరుకుతుందండి అండ్ క్లియర్ గా మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఎలా వాష్ చేయాలి అని చెప్పేసి అండ్ యూజువల్ గా ఏంటంటే మనం కాటన్ ప్యాంట్స్ వాష్ చేసినప్పుడు ఇక్కడ మనకి వ్రింకిల్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి కదా బట్ ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి అలా వాష్ చేసినా కూడా ఎన్ని ఇయర్స్ వాడినా కూడా మనకి ఆ లైన్స్ అనేవి రావన్నమాట అంత క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇక్కడ యూజ్ చేస్తున్నారు చూడండి అండ్ సైజెస్ వచ్చేసి మనకి 30 నుంచి 38 సైజెస్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయండి డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిజైన్స్లో
చూడండి ఇది ఫార్మల్ క్యాజువల్ अलग कलर आता है। ओके एंड इसमें पेंसिल कट वैसा मिलता है सर नहीं Slim fit. और बलून फिट है, दो బలూన్ ఫిట్ ఓకే స్లిమ్ ఫిట్ బలూన్ ఫిట్ అనేవి మనకి దొరుకుతాయి అన్నమాట जीन्स में गया तो जीन्स में हमने यूज करने वाला फैब्रिक डोबी फैब्रिक है। డోబీ ఫ్యాబ్రిక్ डोबी అండి फैब्रिक बोला तो मैं पहले बोला था आपको, ये पूरा पक्का ब्रांड का फैब्रिक है, ఓకే एकदम क्वालिटी वाला है। जीन्स में भी अभी दिल्ली जैसा एरिया में कम रेंज में जीन्स मिलता है। वो जीन्स का मेन प्रॉब्लम क्या है तो वॉश 2-3 वॉश का बाद ये फेडेड हुआ ये कलर है ना, ये कलर इधर आता है। ఓ तो हमारा मेन क्वालिटी क्या है, ये आपने कितना साल यूज कर रहे हैं तो भी ये कलर इधर ऐसा ही रहेगा, ये कलर इधर ऐसा ही रहेगा। సో చూడండి ఇది మనకి డోబీ ఫ్యాబ్రిక్ అండి జీన్స్ సో కలర్ అనేది మనకి ఫేడ్ అవ్వదు సో ఎలాంటి డిజైన్ ఎలా ఉందో అలానే ఉంటుందన్నమాట ఎన్ని ఇయర్స్ వాడినా కూడా సో ఆ గ్యారంటీ అయితే సార్ ఇస్తున్నారు సో చూడండి ఏ బి సేమ్ ఫ్యాబ్రిక్ है सेम सर फैब्रिक है, पूरा डोबी का నైస్ use కలర్ कर అండి रहा है। యూజువల్ గా జీన్స్ లో మనం ఏంటంటే ఆ బ్లూస్ గ్రేస్ బ్లాక్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇది నైస్ గ్రీన్ సో రేర్ గా ఉంటాయి కలర్స్ కూడా సో చూడండి నైస్ గ్రీన్ విత్ ఫేడెడ్ వచ్చేసి ఉంటుంది అండ్ ఇది గ్రే లో చూస్తున్నాం నైస్ షేడ్ అండి ఇది ये कॉटन का शॉर्ट्स है, ఓ ये 230 रुपीस में देता है, 100% कॉटन का है। ప్యూర్ కాటన్ అండి షార్ట్స్ లో చూస్తున్నాము క్యామెల్ ప్రింట్ వచ్చేసి ఉంటుంది అనమాట మనకి మిలిటరీ టైప్ ఉంటుంది కదా ఆ డిజైన్ ఫార్మాట్ లో ఈ విధంగా ఉంటుంది इसमें क्या क्या साइज आते हैं सर वो शॉर्ट्स में 30, 32, 34, 36 ऐसा है। 30 to 36 साइज वరకు ఉంటాయి ఓకే ट्रैक पैंट है लेकिन ये इम्पोर्टेड मटेरियल है, हम इधर यूज करने वाला पूरा इम्पोर्टेड मटेरियल है। 4 वे लाइक्रा है, ये कितना भी खींच लिया तो भी ऐसा ही आता है। ఓకే ఎంత గట్టి లాగినా కూడా మనకి స్టిచ్చింగ్స్ అనేవి పోవు అనమాట చూడండి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అని చెప్తున్నారు అండ్ ఇద్దరు బి పెట్రోల్ చేసే आपका బ్రాండ్ है पेट्रोल सर का ब्रांड है ये। వీళ్ళకి సంబంధించిన బ్రాండ్ కూడా ఉందండి చూడండి ట్రాక్ ప్యాంట్ పైన సో నైస్ క్యాజువల్ గా వేసుకుంటాం కదా ట్రాక్ ప్యాంట్స్ వాటికి సంబంధించిన 225 है, 225 गारंटी मटेरियल है। ओके सेट में कितना पीस आते हैं सर इसमें सेट में 4 पीस आते 4 पीसेस 4 डिफरेंट कलर्स में हैं, सिमिलर सेम कलर में 4 డిఫరెంట్ సైజెస్ पूरा आइटम ऐसा 4 पीस ही आता है। ఓకే అన్ని కూడా మనకి 4 పీసెస్ లాగా సెట్ లో వస్తాయండి సెట్ కంపల్సరీగా తీసుకోవాలి ఓకే ये शॉर्ट्स है 150, सेम फैब्रिक है। సేమ్ ఫ్యాబ్రిక్ లో షార్ట్ చూస్తున్నాం ఇందాక లాంగ్ మన ట్రాక్ ప్యాంట్ చూసాం కదా ఇది షార్ట్ అనమాట సిమిలర్ సేమ్ ఫ్యాబ్రిక్ లో ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ప్రైస్ కిतना है सर 150। 150 ట్రాక్ ప్యాంట్ అయితే మనకి 225 సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది 150 నెక్స్ట్ क्या दिखाने वाले सर ये टी शर्ट्स है, टी शर्ट्स 100 रुपीस से स्टार्ट होता है। 100 రూపీస్ టీ షర్ట్స్ అండి చూడండి फुल स्लीव है तो 195 है, ये हाफ स्लीव में ये 100 रुपीस है। సో ఇది 100 రూపీస్ 100% कॉटन है ये అండ్ दोनों। ఫుల్ స్లీవ్స్ అనమాట సో చూడండి ఫ్యాబ్రిక్ क्या है सर ये थिक पिक बोलता है ये थिक फैब्रिक पिक को, फैब्रिक ये 100% कॉटन। కాటన్ ఫ్యాబ్రిక్ ఓకే చూడండి ఇది 100 రూపీస్ సంబంధించిన టీ షర్ట్ కలెక్షన్ ये भी थिक पिक का है। సో సేమ్ థిక్ పిక్ ఫ్యాబ్రిక్ లో ఫుల్ హ్యాండ్స్ లో ఆరెంజ్ లో చూస్తున్నాం అండ్ మనకి చైనీస్ కాలర్ లాగా వచ్చేసి ఉంటుంది అనమాట విత్ బటన్స్ ये जर्सी फैब्रिक है 150। జెర్సీ ఫ్యాబ్రిక్ అండి 150 రూపీస్ రౌండ్ నెక్ వచ్చేసి ఉంటుంది చాలా స్టైలిష్ గా ఉంది ఇది కూడా ये थिक पिक है। ఇది ఇంకొక డిఫరెంట్ కలర్ లో చూస్తున్నాము అండ్ ఇది లైన్స్ ఫార్మాట్ లో చాలా కలర్ఫుల్ గా చాలా స్టైలిష్ గా ఉంది అండ్ పాకెట్ దగ్గర కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ రెడ్ లాగా ఇచ్చారు చూడండి ये 100% कॉटन का है। సో వీళ్ళకి సంబంధించిన ఓన్ బ్రాండ్ ఉంటుందండి దీనిపైన పెట్రోల్ జీన్స్ అని ఉంటుందన్నమాట గ్రీన్లో చూస్తున్నాము రౌండ్ నెక్ ఇవన్నీ కూడా మనకి క్యాజువల్ పర్పస్ డైలీ పర్పస్ వేసుకునే టీ షర్ట్ కలెక్షన్స్ అనమాట కంఫర్ట్గా ఉంటాయి బేసిక్గా ये लाइक्रा है 150। లైక్రా సో లైక్రా అనగానే టక్కున గుర్తొచ్చే స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ అనమాట చూడండి ఇలా స్ట్రెచర్ అవుతుందన్నమాట ఫ్యాబ్రిక్ ये विथ कॉलर आता है, కాలర్ పోలో షర్ట్స్ पोलो शर्ट्स। సో కాలర్ వచ్చేసి ఉంటుందండి పోలో షర్ట్స్ 225. నైస్ లైట్ షేడ్ అనమాట 225 రేంజ్ ఇది టీ షర్ట్లోనే లైన్స్లో చూస్తున్నాము ఇది కూడా మనకి హై నెక్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్లో చూస్తున్నాం ఎల్లో నైస్ మస్టర్డ్ ఎల్లో సో ఈ విధంగా మనకి అన్ని దొరుకుతాయి అనమాట మెన్స్కి సంబంధించి షర్ట్స్ చూసాము కాటన్ ప్యాంట్స్ చూసాము జీన్స్ డాబీ ఫ్యాబ్రిక్లో జీన్స్ కలెక్షన్స్ చూసాము ట్రాక్ ప్యాంట్స్ చూసాము షార్ట్స్ చూసాము ఇప్పుడు అమ్మాయికి సంబంధించిన కుర్తీ కలెక్షన్స్లో శాంపుల్ కలెక్షన్స్ చూద్దాం సార్ లేడీస్ में क्या क्या मटेरियल्स मिलते हैं सर आपके पास लेडीज में रायोन है, कॉटन है, क्रश है, ऐसा बहुत कुछ मटेरियल्स आता है। ओके 150 से स्टार्ट होता है 650 तक है। 150 से 650 Yeah. टॉप्स में लेगिंग्स में आ गया तो 85, 95, 115 3 रेंज में है। ओके और लेडीज का जीन्स आ गया तो 350, 375 2 रेंज में है। और प्लासो आके 190 190 ప్లాజో వచ్చేసి 190 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి కుర్తీస్ వచ్చేసి మనకి 150 టు 650 రేంజ్లో ఉన్నాయి అండ్ ప్లాజోస్ మనకి లెగ్గింగ్ కలెక్షన్స్ వచ్చేసి 85 రూపీస్ 95 రూపీస్ 115 రూపీస్ యొక్క రేంజెస్లో కూడా మనకి లెగ్గింగ్ కలెక్షన్స్ ఉన్నాయి 1 by 1 శాంపుల్ కలెక్షన్స్ చూసేద్దాం ఓకే ఫస్ట్ కలెక్షన్ क्या दिखाने वाले सर
ये टॉप्स में है, टॉप्स में अम्ब्रेला कट आता है अम्ब्रेला कट और डिजाइनर टाइप आता है, बहुत कुछ वैरायटीज आता है। सच वो में। रायन का है, रेयॉन फैब्रिक। साइजेस क्या मिलता है सर इसमें? मीडियम, लार्ज, एक्सेल और एक्सेल, डबल एक्सेल, ऐसा अलग अलग एक एक स्टाइल में अलग अलग आता है। సెట్ में సేమ్ సైజెస్ ఆతా या డిఫరెంట్ సైజెస్? డిఫరెంట్ సైజ్ డిఫరెంట్ సైజెస్. సెట్ లో మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి. చూడండి అంబ్రెలా కట్ లో రియాన్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాము. ये क्रश फैब्रिक है, ఓకే, क्रश में आता है। క్రష్ ఫ్యాబ్రిక్ అండి ఇది. సో చూడండి లైన్స్ ఫార్మాట్ లో ఉంటుంది. ये भी क्रश का है। సో క్రష్ లోనే మనకి ఫుల్ కాలర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, మల్టీ కలర్స్ లో చూస్తున్నాము. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ యొక్క రేంజ్ ని బట్టి మనకి ప్రైస్ ఉంటుంది. ये वेस्टर्न टाइप है, जीन्स के लिए यूज होता है। వెస్టర్న్ టాప్స్ అండి మనకి చూడండి జీన్స్ తో పేరప్ చేసుకొని వేసుకోవచ్చు. షార్ట్ టాప్. शॉर्ट टॉप पूरा डिजाइन हमको दिखाने को होता नहीं, क्योंकि मिनिमम 1000 का ऊपर डिजाइन आता है। సో చూడండి ఇది కూడా మనకి ఇది ఏంటంటే యూజువల్గా 2-in-1 పర్పస్ లాగా వేసుకోవచ్చు, ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు, లెగ్గిన్తో పేరప్ చేసి కూడా వేసుకోవచ్చు, జీన్స్తో పేరప్ చేసి వేసుకోవచ్చు. చూడండి స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ వచ్చేసి ఉంటాయి అన్నమాట. ये डबल पीस है, एक नीचे ये आता है और ओके। ऊपर ये आता है। సో చూడండి క్యామీ టాప్ అని చెప్తాం కదా, ఆ టైప్ ఆఫ్ కలెక్షన్. దీనిపైన మనకి స్ట్రగ్ లా కూడా ఇచ్చారు. సో 2 పీసెస్ ఉంటాయన్నమాట. అండ్ ఇది వచ్చి మనకి ఈ విధంగా కోట్ లాగా ఉంటుంది. సో చూడండి చాలా బాగుంది అండ్ వెస్టర్న్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. वो भी क्रश का है। సో ఇది కూడా మనకి క్రష్ ఫ్యాబ్రిక్ పైన నైస్ ఇండిగో బ్లూ షేడ్లో మనకి ఈ విధంగా ప్రింట్ వచ్చేసి ఉంటుంది. సో స్లీవ్స్ కూడా మనకి ఏంటంటే 3/4 స్లీవ్స్. ये सब कम रेंज में आता है, 150, 180, 200। ఓకే, సో ఇవన్నీ కూడా మనకి లీస్ట్ కాస్ట్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ అండి. రీటైల్ में कितने को बेच सकते हैं सर? 150 रेंज सेल करने को होता है। हमारा पूरा आइटम हमने 100% प्रॉफिट देता है कस्टमर का। तो 150 का लिया तो 300 को सेल करने को होता है, 300 का लिया तो 600, 599 MRP आता है। ఈజీగా డబుల్ మార్జిన్ వేసుకొని సేల్ చేసుకున్నా కూడా మంచి ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అండ్ చూడండి ఇవన్నీ కూడా ఫ్లోరల్ ప్రింట్లో చూస్తున్నాము. ఈ విధంగా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ కుర్తీస్లో జస్ట్ శాంపిల్స్ లాగా మాత్రమే చూపిస్తున్నాను, అంతా చూపిస్తే మనకు టైం సరిపోదు. మీరు చూడొచ్చు నా బ్యాక్ సైడ్ కూడా అందరూ శాంపిల్ కలెక్షన్స్ ఉన్నాయి. సో చూడండి ये पूरा क्रश का है। ఓకే, అండ్ ఇది వచ్చేసి క్రష్లో చూస్తున్నామండి. క్రష్ ఫ్యాబ్రిక్లోనే కొంచెం డిఫరెంట్ అన్నమాట, స్ట్రైట్ కట్ లాగా ఉంటుంది. ప్రైస్ కిतना है सर इसका? ये तो 350 ऐसा 350 రేంజ్ ఉన్నటువంటి కలెక్షన్ ఇది. అండ్ మీకు ప్లెయిన్లో కావాలి, కొంచెం క్లాసిక్గా డీసెంట్గా కావాలి అనుకునే వాళ్ళకి, సింపుల్గా ఆఫీస్ వే పర్పస్ వేసుకునే వాళ్ళకి ఈ విధంగా మనకి ప్లెయిన్ కలర్స్లో ఉంటాయి. 3/4 హ్యాండ్స్ అండ్ కాలర్ నెక్ వచ్చేసి ఉంటుంది. ये एकदम गाउन है, 52 इंचेस लेंथ आता है, ఓకే, नीचे तक ये లాంగ్ గౌన్ అండి. నావీ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ పోట్లీ బటన్స్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది. పార్టీ వేర్ పర్పస్ కూడా వేసుకోవచ్చు ఈ కలెక్షన్స్. అండ్ కిतना रहता है सर ये लॉन्ग गाउन्स? ये लॉन्ग गाउन्स नॉर्मली 400 अबव आता है, 400 से 600 तक आता है। 400 నుంచి 600 రేంజ్లో ఉంటాయండి. ప్రైస్ రివీల్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి హోల్సేల్లో బల్క్ లాగా తీసుకెళ్ళి సేల్ చేసుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ప్రైస్ రివీల్ చేస్తే, కాబట్టి ప్రైస్ అనేది రివీల్ చేయట్లేదు, జస్ట్ రేంజ్ చెప్తున్నారు. అండ్ మీరు వీళ్ళని కాంటాక్ట్ చేస్తే కనుక వాట్సాప్ ద్వారా ప్రైస్ అనేవి రివీల్ చేస్తారు. ये ब्रांडेड क्रश है। సో క్రష్లోనే బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. బ్రాండెడ్లో చూస్తున్నాం ఈ విధంగా లైన్స్ వచ్చేసి ఉంటుంది, చాలా బాగుంది. ఇది కూడా 100% कॉटन में सेल्फ डिजाइन है, इसमें सब बहुत डिजाइन आता है, अलग अलग Cotton. डिजाइन आता है। ఓకే, సో కాటన్లో అండి, ప్యూర్ కాటన్ అండ్ థిక్ ఫ్యాబ్రిక్ అనమాట. కలర్ ష్రింక్ అవ్వడం కానీ, కలర్ లీకేజ్ అవ్వడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. అండ్ యోక్ లెంత్ దగ్గర కూడా మనకి ఈ విధంగా డిజైన్ ఇచ్చారు, చాలా బాగుంది. క్యూట్గా నైస్ కలర్ అని చెప్పుకోవచ్చు. इसमें कितना कलर्स मिलते हैं सर? वो अलग अलग डिजाइन आता है, ये लेडीज का पूरा यूनिक ही आता है हमारे इधर। कॉम्बो तो कम रेट में ही आता है, एक 300 का ऊपर वाला पूरा आइटम में यूनिक है, एक को सेम नहीं रहेगा, ये इधर ही मिलता है, दूसरा जगह में मिलता नहीं। ఓకే, यूनिक है। సో అన్నీ కూడా మనకి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండి, యూనిక్ కలెక్షన్స్ అన్ని చూపిస్తున్నారు. సో ఇది ఇంకొక డిఫరెంట్ ये सब ఫ్యాబ్రిక్. यूनिक है, ये किधर भी मिलता नहीं, हमारा इधर ही मिलता है, ये डिजाइन भी हमारा इधर ही मिलता है। ఓకే, ప్రైస్ कितना रहते हैं सर ये? ये नॉर्मली 300 अबव से 600 तक करेक्ट अप्रोक्सीमेटली बोलने को होता है, क्योंकि प्राइस टैग देख लिया तो मालूम पड़ जाएगा। ఓకే, సో ప్రైస్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారండి. అండ్ చూడండి ఇది ఇంకొక డిఫరెంట్ కలెక్షన్. ఇవన్నీ కూడా కుర్తీస్, లాంగ్ గౌన్స్ ఆ కలెక్షన్స్ అన్నమాట. నెక్స్ట్ వేరే కలెక్షన్స్ చూద్దాము. ये लेगिंग्स आता है, लेगिंग्स में 2 वे भी आता है, 4 वे भी आता है। 2 वे तो 2 वे एक ही मतलब पे क्या में, है सर? दोनों साइड में ऐसे खींच लेता है, ये चारों साइड में खींच लेता 4 వే. ఓకే, 2 వే అంటే మనకి ఒక సైడ్ స్ట్రెచ్ అవుతుంది, 4 వే అంటే ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ కూడా హారిజాంటల్గా వర్టికల్గా కూడా మనకి స్ట్రెచ్ అవుతుంది అనమాట. సో చూడండి है। तो 2 वे तो 85 में स्टार्ट होता है और 4 वे 95 एंड
115. ఓకే इसमें भी अलग अलग कलर्स मिलेगा, बहुत ज़्यादा कलर्स मिलता है. లెగ్గిన్స్ అనేది 2 వే అనేది మనకి 85 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, 4 వే అనేది 95 అండ్ 115 రేంజ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కొంచెం బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. 85 కూడా బాగుందండి, ఇది థిక్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి. ఇందులో చాలా కలర్స్ దొరుకుతాయి. కిतना కలర్స్ మిల్తాయి సార్ చార్ట్? बहुत मिलता है, 20 कलर्स मिलता है मिनिमम. 20 కలర్స్. ఓకే అండ్ ఇవి కూడా మనకి డాట్స్ లాగా కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ విధంగా ఉంది. प्लाजो है, ప్లాజో చూడండి, ये 190 है. 190 రూపీస్ అండి ప్లాజో కలెక్షన్. పుల్కా డాట్స్ లాగా వచ్చేసి ఉంటుంది. ये लेडीज का जीन्स है, जीन्स 350 एंड 375 सर रेंज में आता है. 350 375 రేంజ్లో మనకి లేడీస్ సంబంధించిన జీన్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి. సైజెస్ क्या अवेलेबल रहते हैं सर? इसमें तो 28 आता है, 30, 32, 34 ऐसा आता है. 34 ఓకే. సో సైజెస్ ఉంటాయి అన్నమాట. 28 to 34 సైజెస్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి జీన్స్ కలెక్షన్స్లో. సో పెన్సిల్ కట్ లాగా మనకి స్లిమ్ ఫిట్ ఉంటాయి. అండ్ చూడండి ఇందులో కూడా మనకి బ్లూ షేడ్ దొరుకుతుంది, మనకి 4 బటన్ ఉంటుంది కదా. సో ఆ కలెక్షన్ डार्क शेड है, అండ్ ఇది अलग अलग शेड्स आता है. ఇందులో చాలా షేడ్స్ దొరుకుతాయండి. లైట్ షేడ్స్లో, ఫేడెడ్లో, కొంచెం డిజైనర్ జీన్స్ కలెక్షన్స్ అన్నీ కూడా మనకి వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. नमस्ते सर. सर बोलिए हमारे व्यूअर्स को आपके स्टोर के बारे में, आपके मैन्युफैक्चरिंग यूनिट के बारे में कुछ डिटेल्स बताना चाहती हूँ मैं. सर ये क्या है मैन्युफैक्चरिंग यूनिट, इधर क्या प्रोसेस चल रहा है? मैन्युफैक्चरिंग यूनिट है, 10 साल से हम बैंगलोर में लेडीज का, जेंट्स का, दोनों का रेडीमेड आइटम्स मैन्युफैक्चरिंग करते हैं. ओके जेंट्स और लेडीज. लेडीज दोनों. ओके जेंट्स में क्या क्या आइटम्स मिलते हैं? जेंट्स में शर्ट, जीन्स, कॉटन पैंट, टी शर्ट्स, ट्रैक पैंट लाइक दैट. ओके एंड लेडीज? लेडीज का कुर्तीस, गाउन, लेगिंग्स, प्लाजो. కుర్తీస్ में बहुत ज़्यादा वैरायटीज आता है. ఓకే సో చాలా వెరైటీస్ ఉంటాయండి మెన్స్కి సంబంధించి, అలాగే మనకి లేడీస్ సంబంధించిన గార్మెంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి ఇక్కడ ఏంటంటే సో ఏ ప్రాసెస్ क्या है सर? ये अभी शर्ट का कटिंग चल रहा है. ఓకే तो 1000 पीस का कटिंग एक ही साथ चलता है. సో 1000 పీసెస్ కూడా మనకి చూసినట్టయితే కూడా మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇక్కడ ప్లేస్ చేసుకున్నారు, టేబుల్ పైన నీట్గా మార్కింగ్స్ వేసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే కటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో కటింగ్ తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టిచ్చింగ్ ప్రాసెస్ జరుగుతుంది కదా. సో బేసిక్ ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. ఓకే సో అంతా కూడా ఇక్కడ నీట్గా అరేంజ్ చేసుకున్నారు. ఓకే నెక్స్ట్ ప్రాసెస్ क्या है सर? नेक्स्ट तो ये कटिंग करने के बाद इधर स्टिचिंग करता है. स्टिचिंग करके उसके बाद बटन फिक्स करके पूरा आइटम वॉशिंग को भेजता है. ओके तो बैंगलोर में इसका स्पेशलिटी क्या है, तो पूरा इंडिया में किधर भी देख लिया तो बैंगलोर का जैसा वॉशिंग नहीं मिलेगा. ओके तो गारमेंट्स का क्वालिटी बहुत अच्छा रहेगा. ऑल ओवर वर्ल्ड मेन कंपनीज पूरा बैंगलोर से ही एक्सपोर्ट कर रहा है. ఓకే సో నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ అంతా కూడా స్టిచ్చింగ్ ప్రాసెస్ జరుగుతుందండి. మీరు అక్కడ చూసినట్టయితే కూడా వేరే యూనిట్ ఉంది. అండ్ దాని తర్వాత కూడా మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత, బటన్ లోడింగ్ అంతా చేసిన తర్వాత, వాషింగ్కి వెళ్ళిన తర్వాత మనకి షర్ట్స్ అనేవి రెడీ అవుతాయి. నెక్స్ట్ ప్రాసెస్ కూడా వెళ్దాం పదండి. चलिए सर हम जाते हैं अदर. ओके ये प्रोसेस क्या है सर इधर? ये तो इधर स्टिचिंग का प्रोसेस है, अभी शर्ट का चल रहा है. షర్ట్స్ का ఓకే స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ జరుగుతుందండి. సార్ आपका कुछ ब्रांड्स है सर, ओन या ब्रांड्स? हमारा ओन ब्रांड्स है, पेट्रोल जीन्स, वेस्टर्न बुल्स, आदम जॉन, ఓకే होमी फैशंस लाइक दैट. హౌ మెనీ బ్రాండ్స్ సార్? 7-8 బ్రాండ్స్. ఓకే 8 బ్రాండ్స్ వరకు ఇలా ఓన్ బ్రాండ్స్ ఉన్నాయండి. ఇక్కడ అంతా కూడా స్టిచ్చింగ్ జరుగుతుంది. అంతా ఏంటంటే మనకి సెక్షన్ వైజ్గా జరుగుతుంది అనమాట. షర్ట్ అంతా కూడా కంప్లీట్ ఒక్కలు కాదు, మనకి సెగ్మెంట్ వైజ్ లాగా స్టిచ్చింగ్ అనేది జరుగుతుంది. సో చూద్దాం ఇంకా మనం. और दूसरा ब्रांड के लिए भी हम बना के दे रहे हैं. ఓకే पूरा इंडिया में हम बहुत कुछ ब्रांड के लिए हमने बना के भी ओन ब्रांड्स के भी आप हमारा ओन ब्रांड है. दूसरा वाला को भी ओके करके भी दे रहे हैं. ఓకే उसका कुछ रूल्स है सर, सर्टेन रूल्स मिनिमम 1000 पीस परचेज करना. పర్చేస్. ఓకే సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఓన్ బ్రాండ్సే కాకుండా మీకు సంబంధించి షర్ట్స్ మా ఓన్ బ్రాండ్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఏంటంటే వీళ్ళు ఓన్ లోగో కూడా వేస్తారండి. మనకి లేబుల్స్ ఉంటాయి కదా షర్ట్ పైన, మీ కంపెనీ యొక్క లోగోస్ కూడా వేయించుకోవచ్చు. బట్ దానికి ఏంటంటే మినిమం 100 పీస్ అనేది మీరు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే మీకు ఓన్ బ్రాండ్స్ అంటే మీకు సంబంధించిన బ్రాండ్స్ అనేది వీళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఓకే इधर क्या चल रहा है सर? अभी मेन शर्ट का ही प्रोडक्शन चल रहा है. Okay. हमारा स्पेशलिटी क्या है, तो अभी इंडिया का बड़ा बड़ा कंपनी का अरविंद मिल, NSL ऐसा बड़ा बड़ा कंपनी का कपड़ा ही यूज कर रहा है. Okay. फैब्रिक और इसका इधर यूज करने वाला ये सब मदुरा कोट्स का हेवी वाला मटेरियल ही यूज कर रहा है. ओके तो कितना साल यूज कर दिया तो भी इसमें कलर फेडिंग ऐसा ये सब नहीं आता. ओके कुछ गारंटी देते हैं सर आप? हम 325 का ऊपर आने वाला पूरा आइटम को 2 ईयर वारंटी. 2 ఇయర్స్ గ్యారంటీ అంటే 325 రేంజ్ సంబంధించిన షర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఏంటంటే మనకి 2 ఇయర్స్ గ్యారంటీ కూడా ఇస్తున్నారండి. అంటే ఎలాంటి కలర్ షేడ్ అయినా, ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా 2 ఇయర్స్ అనేది మనకి గ్యారంటీ ఇస్తున్నారు. సో ఇక్కడ అంతా కూడా మనకి షర్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే నెక్స్ట్ ప్రాసెస్ क्या है सर इधर? पूरा अभी स्टिचिंग का ही इधर प्रोसेस चल रहा है. नेक्स्ट और बटन फिक्सिंग और फिनिशिंग. ఓకే సో ఇక్కడ అంతా కూడా మనకి షర్ట్ అనేది స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ జరుగుతుందండి. మీరు చూడొచ్చు వర్కర్స్ అంతా కూడా మనకి స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు.
అండ్ నెక్స్ట్ ప్రాసెస్లో ఏంటంటే మనకి బటన్స్ ఏవైతే మనకి షర్ట్ బటన్స్ ఉంటాయో వాటి యొక్క స్టిచ్చింగ్ అంతా కూడా నెక్స్ట్ ప్రాసెస్లో జరుగుతుంది, అది కూడా చూద్దాం పదండి. సో ఇదే క్యా బనా రहे सर? ये तो अभी हमने साइड में और शर्ट का साइड और फ्रंट स्पेशल मशीन साइड स्टिचेस, ओके. वो स्पेशल मशीन में बनाया तो क्या है पूरा कितना हम बना रहे शर्ट में एक ही जैसा स्टिचिंग आता है. ఓకే. वो पूरा मेजरमेंट एक ही जैसा ही आता है. సో స్టిచ్చింగ్ అంతా కూడా మనకి చాలా దగ్గరగా ఉంటుంది, ఆ కుట్టు ఏదైతే ఉంటుందో చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. యూజువల్గా ఏంటంటే వేరే షర్ట్స్కి ఏంటంటే దూరం లాగా మనకి స్టిచ్చింగ్ అనేది జరుగుతుంది కదా, బట్ ఇక్కడ ఏంటంటే మనకి సైడ్ స్టిచెస్ కానివ్వండి, మనకి ఏదైతే ఫుల్ షర్ట్కి సంబంధించిన స్టిచ్చింగ్ అంతా కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది కదా కుట్టు, అలా మనకి మంచి ఫినిషింగ్ ఇస్తున్నారు. సో ఆ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే స్టిచ్చింగ్ ప్రాసెస్ నుంచి నెక్స్ట్ సెగ్మెంట్కి వచ్చామండి. ఇక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుందో సార్ అడిగి తెలుసుకుందాం. सर इधर क्या बनाते हैं सर? इधर तो मेन बटन का फिक्सिंग चल रहा है अभी. ये बटन का फिक्सिंग बोला तो ये कंप्यूटर बटन मशीन है. ये अभी नॉर्मल अभी हमने एक शर्ट लिया तो ऐसा टूट के जाता है, नहीं तो इधर पकड़ा तो ये पूरा निकल के आता है. लेकिन ये शर्ट पूरा गया तो भी बटन नहीं जाता, वो बटन टूट के जाना. बटन कभी भी ऐसा ओपन करके नहीं आता, कितना भी पकड़ लिया तो खींच लिया तो भी ये नहीं जाता. సో చూడండి యూజువల్గా ఏంటంటే వేరే షర్ట్స్ మనం వాషింగ్ మెషిన్లో వేసినప్పుడు ఏంటంటే మనకి బటన్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి, బట్ ఇక్కడ ఏంటంటే మనకి బటన్ ఫినిషింగ్ కూడా టైట్గా ఇస్తున్నారు. ఎంత గుంజినా కూడా మనకు రాదనమాట, అంత టైట్ స్టిచ్చింగ్ ఉంటుందన్నమాట. చూడండి, సో ఇక్కడ అంతా కూడా మనకి బటన్ ప్రాసెస్ జరుగుతుంది అండ్ వాటికి సంబంధించిన సపరేట్ మెషిన్స్ ఉంటాయన్నమాట. ఆ మెషిన్స్ యూజ్ చేస్తున్నారు, మీరు క్లియర్గా చూడొచ్చు ఏ విధంగా మనకి బటన్ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నారు. సో ये क्या है सर, ये सेगमेंट क्या है? एक्चुअली बटन प्रोसेस का बाद ये पूरा आइटम वॉशिंग को जाता है. ओके. वॉशिंग जाके वॉशिंग से आने के बाद इधर पूरा एक एक सिंगल पीस चेकिंग करता है. कुछ ना कुछ छोटा डैमेज हुआ तो भी वो निकल के विदाउट डैमेज उधर फिनिशिंग के लिए जाता है. ओके. तो ये मेन प्रोसेस इधर चेकिंग प्रोसेस है. इतना आदमी 4-5 आदमी कभी भी पूरा आइटम एक एक सिंगल पीस 1000 पीस कर रहे तो 1000 पीस चेक करके ही बाहर जाए. ఓకే. సో ఇదంతా కూడా మనకి చెకింగ్ ప్రాసెస్ అండి. ఏదైతే మనకి షర్ట్ అంతా కూడా రెడీ అయిపోతుందో అది వాషింగ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లేస్ చేస్తారు. ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్ ఏంటంటే ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ షర్ట్ కూడా చెక్ చేస్తారు. ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా కూడా అది తీసేస్తారనమాట. అండ్ దారాలు కానీ ఏమైనా ఉన్నా కూడా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నా కూడా మనకి కట్ చేసేసి నీట్గా అరేంజ్ చేస్తారు. సో ఆ చెకింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది, వాటికి సంబంధించిన స్టాఫ్ కూడా ఇక్కడే ఉంటారు. ये क्या है सर? तो पूरा चेकिंग के बाद इधर आयरन के लिए आता है. ये पूरा स्टीमर आयरन चल रहा है. नीचे से भी एयर ऐसा खींच देता है, ऊपर से पूरा ऐसा स्टीम आता है, तो स्टीम से पूरा प्रेसिंग होता है. उतना अच्छा फिनिशिंग मिलेगा स्टीमिंग का. సో చెకింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఐరనింగ్ చేస్తున్నారండి. సో ఇదంతా కూడా మీరు చూడొచ్చు, స్టీమ్ ఐరనింగ్ ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన సపరేట్ ఎక్విప్మెంటే ఉంది ఐరనింగ్ సంబంధించి. సో చూడొచ్చు మీరు పర్సన్ కూడా ఎంత ఫాస్ట్గా ఐరనింగ్ చేస్తున్నారో కూడా చూడొచ్చు. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కూడా సార్ అడిగి తెలుసుకుందాం. ओके, ये क्या है सर? इधर तो पैकिंग प्रोसेस चल रहा है. उधर से पूरा बटन होके आयरन करके ऐसा फोल्ड करके आने वाला एक एक सिंगल पीस में पैक करके ऐसा आता है कस्टमर को. చూడండి, మనకి చెకింగ్ ప్రాసెస్ అయిన తర్వాత ఐరనింగ్ అయిన తర్వాత మనకి నీట్గా ఫోల్డ్ చేసి ఈ విధంగా కవర్ ప్యాక్ చేస్తారనమాట. సో చూడండి, ఇక్కడ అంతా కూడా అరేంజ్ చేసుకున్నారు అండ్ ఇక్కడ అంతా కూడా మీరు చూడొచ్చు, అంతా కూడా మనం రెడీ అయినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ప్లేస్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో రెడీ అయినటువంటి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ అని చెప్పుకోవచ్చు ఇవి. सर आप शर्ट मैन्युफैक्चर करने के लिए क्या क्या फैब्रिक्स आप यूज़ कर रहे हैं? फैब्रिक शर्ट के लिए, जीन्स के लिए, सब के लिए अलग अलग फैब्रिक यूज करते हैं. ओके. तो अभी ये डेनिम का फैब्रिक है, पूरा जीन्स के लिए यूज करता है. ये पूरा अरविंद और रायमंड का ही यूज करता है. अरविंद रायमंड, ओके. और शर्ट के लिए तो NSL, अरविंद, ऐसा बहुत मिल का ये आता है. ओके. और रेट में अलग अलग होता है. शर्ट का कम रेट का तो डिफरेंट फैब्रिक रहता है, हाई रेंज का तो डिफरेंट. ఓకే, ऐसा ही यूज करता है नॉर्मली. సో యూజువల్గా ఏంటంటే షర్ట్స్ తయారీ కోసం ఏంటంటే డిఫరెంట్ మనకి ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి. యూజువల్గా ఎక్కువగా యూజ్ చేసేది మనకి NSL ఫ్యాబ్రిక్ కానివ్వండి, లైక్రా కానివ్వండి, ఈ విధంగా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి షర్ట్స్లో. జీన్స్లో ఏంటంటే మనకి బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి అరవింద్ అండ్ రైమండ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది టాప్ బ్రాండ్స్ అని చెప్పుకోవచ్చు. మెన్స్కి సంబంధించిన బాటమ్ కలెక్షన్స్ ఏవైతే ఉంటాయి వీటన్ని ఇది ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇందాక ఏంటంటే షర్ట్స్కి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తారని చెప్పాను కదండి. వాటికి సంబంధించిన రోల్స్ బండల్ లాగా లంప్లో మనకి ఇక్కడ ప్లేస్ చేశారు. సో ये सब शर्ट्स का फैब्रिक है ना सर? ये पूरा रोल आने वाला पूरा शर्ट का फैब्रिक है.
ये पूरा इंडिया का फेमस मिल्क का ही फैब्रिक है, 100% गारंटीड फैब्रिक है। ओके, कितना मीटर रहता है सर ये 50 to 100 मीटर रहता है। 50 to 100 मीटर। ओके, 50-100 मीटर्स में कितना शर्ट्स बनाते हैं सर? तो अप्रोक्सीमेट एक शर्ट के लिए 1.5 मीटर फैब्रिक यूज करते हैं। ओके, एंड ये क्या है सर? ये तो लेडीज का फैब्रिक्स है। लेडीज में हम मेनली यूज करने वाला रायन फैब्रिक है। रेयन, ये 14 kg रेयन है सर? ये 18 kg एक्सपोर्ट क्वालिटी रायन है। ओके, मेन है पूरा इंडिया में तो ये कुर्तीस बनने वाला, टॉप्स बनने वाला पूरा 14 kg अहमदाबाद का, जयपुर का रायन यूज करता है। लेकिन ये पक्का बॉम्बे रायन का ऐसा मिल वाला रायन से 18 kg 18 kg। तो इसको भी हमने पूरा हमारा लेडीज का टॉप में एक पीस में भी कलर नहीं जाता, ये श्रिंकेज नहीं आता। तो लेडीज टॉप रायन में बनाया तो 2-3 महीने में वो श्रिंक होता है, पुराना जैसा हो जाता है। ये आपने एक साल यूज कर दिया तो भी नया जैसा दिखता है। 1200 1300 ऐसा बहुत बड़ा बड़ा रेंज में आने वाला टॉप का फैब्रिक, लेकिन कम रेट में हम देता है। ओके, वैसा कैसे सर पॉसिबल? वो हमारा हम इधर बहुत पूरा शर्ट है तो भी, लेडीज का है तो भी हम बन रहे तो नॉर्मल आदमी के लिए। तो क्या है, इधर इंडिया में बहुत बड़ा पैसा वाला आदमी लोग हैं, उनको बहुत बड़ा बड़ा कपड़ा पहनने को होता है। लेकिन हमको एक पॉलिसी है, हम ये 10 साल पहले स्टार्ट करने के टाइम तक अभी भी वही हमने फॉलो कर रहा है। रीजनल प्राइसेस को अच्छा क्वालिटी, एकदम रीजनल प्राइस। हमारा एक शर्ट भी सिंगल शोल्डर नहीं आता। पूरा इंडिया में पुअर आदमी लोग सिंगल शोल्डर शर्ट यूज करता है, हमको मालूम नहीं पड़ेगा। लेकिन हमारा इधर से कितना शर्ट बाहर निकल रहे, पूरा डबल शोल्डर, पूरा कंप्यूटर बटन। डबल शोल्डर मतलब लेयर आते हैं सर? डबल दो लेयर आता है शोल्डर में। ओके, नॉर्मली कपड़ा बचाने के लिए सब लोग सिंगल शोल्डर करता है। लेडीज का भी एक कम वाला 150 का टॉप है, उसमें भी हमने ओवरलॉक यूज करता है। तो క్వాలిటీ ఎక్దమ్ అచ్చా దేతా హై, రేట్ ఎక్దమ్ కమ్ దేతా హై. ఓకే, సో ఇక్కడ చెప్పాను కదండి, మనకి ఏంటంటే ఐజోన్ ఇంపెక్స్లో మెన్స్కి సంబంధించిందే కాదు, లేడీస్ సంబంధించిన గార్మెంట్స్ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే వాటికి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాను. యూజువల్గా ఏంటంటే డిఫరెంట్ వేరే స్టోర్స్లో ఏంటంటే మనకి 14 kg రియాన్స్ ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, బాగా నడుస్తున్నటువంటి ఫ్యాబ్రిక్ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా ప్రీమియం క్వాలిటీ, రియాన్లోనే ఇంకా ప్రీమియం క్వాలిటీ, అది వచ్చేసి మనకి 18 kg రియాన్ అనమాట. సో దానికి సంబంధించిన లంప్ ఇక్కడ ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి అబ్బాయిలకు సంబంధించిన షర్ట్స్ ఏదైతే ఉంటాయో సో అవన్నీ కూడా మనకి ఏంటంటే డబల్ లేయర్ షోల్డర్స్తో మనకి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది జరుగుతుంది అనమాట. హై క్వాలిటీ యూజ్ చేసి మంచి స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది యూజ్ చేసి ఇక్కడ వీళ్ళు షర్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అది కూడా చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్కి అందిస్తున్నారు అనమాట. సో తక్కువ బడ్జెట్లోనే మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళు మంచి ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తున్నారు. सर, आपके स्टोर के बारे में कुछ इन्फॉर्मेशन हमारे व्यूअर्स से भी हम शेयर करना चाहते हैं. आपका मैन्युफैक्चरिंग यूनिट देखा है हमें एंड आपका सैम्पल कलेक्शन देखा, बहुत अच्छा है. एंड कब स्टार्ट किया है सर आप आईजोन इंपेक्स, कब स्टार्ट किया, कब लॉन्च हुआ ये? 12 साल पहले ये फैक्ट्री शुरू हुआ था. 12 years before. तो 12 years before मैंने एक्चुअली इधर इंजीनियरिंग पढ़ने के लिए आया था. तो उसका बाद बिजनेस में आ गया. तो ये शुरू कर, पहले से भी है सर आपको आइडिया शुरू करने के लिए? नहीं, वो स्टडीज का बाद हमने ये गारमेंट्स का फील्ड में हमको इंटरेस्ट था, इसलिए इसमें. సో 12 years బిఫోర్ నుంచి మనకి ఐజోన్ ఇంపెక్స్ అనేది స్టార్ట్ అయ్యిందండి, అప్పుడు లాంచ్ చేశారు. आपको कुछ ब्रांचेस है सर, यही ब्रांच है? नहीं, एक ही ब्रांच है, इधर से ही हम फैक्ट्री से ही सेल करता है, दूसरा कोई भी ब्रांच नहीं है. खाली हमको होलसेल ही है, रिटेल नहीं है, रीसेलिंग नहीं है, ओनली होलसेल. ओके, दुकान के लिए भी देता है और ब्रांड में मैन्युफैक्चरिंग करके देता है. कितना बजट लेना है अगर डायरेक्ट विजिट करने से और ऑनलाइन में परचेस करना? हमारा तो 20,000 है. 20,000 में किसी को भी परचेस करने को होता है. हम पूरा इसका कैटलॉग भेज देता है. कैटलॉग में हमने एडिटिंग नहीं करता है. तो कैसा एक DSLR में एक फोटो खींचता है विदाउट कलर करेक्शन, विदाउट एडिटिंग हम भेजता है. तो कस्टमर को उसका ओरिजिनल दिखने का होता है. ఓకే, యూజువల్గా ఏంటంటే మనకి ఏంటంటే కస్టమర్స్ ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసే వాళ్ళకి పిక్చర్స్ పంపిస్తూ ఉంటారు, ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు కదా, అవి యూజువల్గా కలర్ కరెక్షన్స్ చేసి కొంచెం బ్రైట్గా వస్తూ ఉంటాయి మన ఫొటోస్ ఎంత తీసినా కూడా. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఏది ఉన్నట్టుగానే సేమ్ అదే పిక్చర్స్ మనకి ఫార్వర్డ్ చేస్తారు, సో దట్ కస్టమర్స్ కూడా ఒక ఐడియా ఉంటుంది. అంటే ఇక్కడేమో ఒక కలర్ వస్తుంది, మేము డైరెక్ట్గా రిసీవ్ చేసుకున్నాక ఇంకో కలర్ ఉందని చెప్పేసి అలాంటి కంప్లైంట్స్ ఉండవు అనమాట. ఎలా ఉందో అలా ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అండ్ అగర్ డైరెక్ట్ आने से कितना परचेस करना है सर? ऑनलाइन तो 20,000 बजट, डायरेक्ट आ गया तो भी सेम है, मिनिमम 20,000, क्योंकि एक दुकान के लिए परचेस मिनिमम कर रहे हैं तो भी 20,000 हो जाता है. हमारा पूरा आइटम सेट वाइज ही है, विदाउट सेट इधर मिलता नहीं.
स्टॉक लॉट इधर मिलता नहीं, पूरा फ्रेश अच्छा फैब्रिक अच्छा क्वालिटी मिलता है। इधर तो मेंस वेयर है और लेडीज वेयर का भी, कस्टमर्स दोनों कंबाइन करके कॉम्बो में ले सकते हैं सर। 20,000 बजट में कॉम्बो में आ गया तो 30,000 होता है। अलग अलग दे रहे तो जेंट्स का 20,000, लेडीज का 20,000, कॉम्बो में ले रहे तो 30,000 ఓకే. సో మెన్స్ వేర్ లేడీస్ వేర్ రెండు ఇక్కడ ఉంటాయి కదండి. సో అలా మీరు విడివిడిగా తీసుకున్నట్లయితే 20,000 బడ్జెట్ లాగా విడివిడిగా చేయాల్సి ఉంటుంది. మీరు కాంబో లాగా తీసుకున్నట్లయితే కనుక అంటే మెన్స్ వేర్ కొంత బడ్జెట్, కుర్తీస్ కలెక్షన్స్ కొంత బడ్జెట్ లాగా తీసుకోవాలనుకుంటే 30,000 అనేది మీరు కాంబో ప్యాక్ లాగా 30,000 బడ్జెట్ చేసి సరిపోతుంది. అండ్ ట్రాన్స్పోర్ట్ कैसे करते हैं सर? ट्रांसपोर्ट हमने पूरा ऑल ओवर वर्ल्ड ट्रांसपोर्ट करता है। इंडिया में है तो मैक्सिमम एक बंडल के लिए 300 रुपया 350 रुपीज मैक्सिमम किया था। ओके. इंडिया में किधर भी है तो भी 2-3 दिन में डिलीवरी आता है, मैक्सिमम 5 days 5 days में मिलता है డెలివరీ. ఓకే. 5 days లో మనకి రీచ్ అవుతుందండి. ఇండియాలో మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తే కనుక వరల్డ్ వైడ్ అంటే కొంచెం ఇంకెక్కువ టైం పడుతుంది అండ్ ఛార్జెస్ కూడా కొంచెం హెవీగా ఉంటాయి. వరల్డ్ వైడ్ అయితే విత్ ఇన్ ఇండియా అయితే మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనకి కేజీ హిసాబ్ లాగా మనకి కొరియర్ ఛార్జెస్ మీద బేస్ అయి ఉంటుంది. 300 to 500 ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ క్యాష్ ఆన్ डिलीवरी है सर आपके पास? कैश ऑन डिलीवरी नहीं है हमारे को, खाली एडवांस आ गया तो पूरा पेमेंट हमारे अकाउंट में आना, उसका बाद ही हमने आइटम भेज देता है। अकाउंट मतलब आपका कंपनी का सेपरेट करंट अकाउंट है सर? अकाउंट में आना उसका बाद ही आइटम भेज देता है। ఓకే. సో వీళ్ళకి సంబంధించిన కరెంట్ అకౌంట్ ఉందండి, అందులోకి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేస్తేనే మీకు ప్రూఫ్స్ ఉంటాయి అండ్ మీకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. సో ఆ విధంగా కూడా మనం ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవచ్చు, మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది. सर आपके पास कस्टमर मटेरियल परचेस करना है तो रिटर्न पॉलिसी, एक्सचेंज पॉलिसीज कुछ है सर, उसका परसेंटेज कैसा है? एक्चुअली हमारा ये है तो हमने सेल कर दिया तो ओनली डैमेजेस में रिटर्न रहता है, कुछ ना कुछ डैमेज हुआ तो और रिटर्न रहता है। एक्सचेंज करने को एक बार पसंद करके आइटम लेके गया तो फिर रिटर्न करने का ये चांसेस नहीं रहता, ओनली डैमेज किधर भी आ गया तो एक फोटो खींच के भेज दिया तो भी हम पैसा वापस देता है, क्योंकि इधर से चेक करके ही जाता है। फिर भी 1000 पीस में कभी एक बार एक पीस में आ गया तो भी, और रिटर्न भेजने का जरूरत नहीं है, एक फोटो खींच के ये डैमेज है बोल के 7 days में वो विद इन 7 days फोटो खींच दिया तो भी हमने पैसा रिटर्न देता है उनको, नहीं तो दूसरा आइटम भेज के देता है। ఓకే. అంటే ఎక్స్చేంజ్ అంటూ ఏం ఉండదండి. ఇన్ కేస్ ఏంటంటే మీరు మెటల్ పర్చేస్ చేసిన తర్వాత మనకి డ్యామేజ్ ఏదైనా వస్తే, ఇన్ కేస్ డ్యామేజ్ వస్తే కనుక మనకి మనీ అనేది రిఫండ్ చేస్తారు. ఆ విధంగా మీరు పిక్ తీసి వీళ్ళకి సెండ్ చేస్తే కనుక మనకి ఇమీడియట్ గా రిఫండ్ చేస్తారనమాట. అండ్ जीएसटी रहता है सर? बिल्कुल जीएसटी 5% जीएसटी रहता है. ओके. 5% जीएसटी रहता है। और अभी हमने बोला है ना वर्ल्ड वाइड हम सप्लाई करेगा, हम तो उनसे होम डिलीवरी देता है। अभी गल्फ कंट्रीज में है तो नॉर्मली 5,000 से 6,000 रुपीज की तो 50 kg आइटम, तो शर्ट 200 पीस आता है, लेडीज का टॉप 200 पीस, वो खाली 6,000 रुपीज में हमने उनका घर में लेके आके देखो। जो दुकान है तो दुकान में पूरा गल्फ कंट्रीज में तो यूके, यूएस, साउथ अफ्रीका ऐसा किया तो उधर भी हमने डिलीवरी देता है। उसका चार्जेस कैसे रहते हैं सर? अप्रोक्सीमेट 20 kg के लिए 18,000 रुपया, तो उधर पूरा एयर कार्गो ही सप्लाई कर रहे हैं। मैक्सिमम 10 days में उनका घर में आइटम पहुंच जाएगा। यूएस जा रहे हैं, यूके जा रहे हैं, नॉर्मली 10 to 12 days में उनको उधर मिलता है। ओके. आपके पास मटेरियल कब कब चेंज करते हैं? न्यू कलेक्शंस कब आते हैं सर? नॉर्मली 15 दिन 20 दिन में రెగ్యులర్ కలెక్షన్ 15 days కి వీళ్ళ దగ్గర రెగ్యులర్ గా మనకి కొత్త కలెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. అండ్ कुछ कस्टमर्स हेवी बजट का करने तो उनका कुछ स्पेशल डिस्काउंट्स है आपके पास? हाँ, एक दुकान अभी खोलने वाला आता है, बहुत लोग आता है पूरा इंडिया में, हमारा इधर दुकान खोलने वाला आता ही रहता है। वो बहुत बड़ा ये कर रहे हैं तो नॉर्मली थोड़ा सा बहुत ज्यादा हमको करने को होता नहीं, हमने पहले भी बोला था आपको, क्योंकि हाई क्वालिटी आइटम एकदम कम रेंज में हम कर रहा, थोड़ा कुछ हम करके देता है। ओके. सो थैंक यू सो मच सर, आपका वैल्यूबल टाइम हमारे साथ स्पेंड करके अपने आपके स्टोर के बारे में कुछ इन्फॉर्मेशन हमारे व्यूअर्स तो शेयर किया. थैंक यू सो मच सर. आपको भी बहुत थैंक यू, क्योंकि उधर से आप आके इधर आके हमारा वीडियो पकड़े, थैंक यू बहुत अच्छा है, आपका चैनल भी बहुत अच्छा है, हम देख रहे हैं, बहुत अच्छा। థ్యాంక్ యూ సార్. సో వ్యూయర్స్ చూసారు కదండి, ఐజోన్ ఇంపెక్స్ వారికి సంబంధించిన షర్ట్ కలెక్షన్స్ అండ్ మెన్స్ వేర్ కలెక్షన్స్ చూసాం. లేడీస్ గార్మెంట్ సంబంధించిన కుర్తీ కలెక్షన్స్, జగ్గింగ్ కలెక్షన్స్, ఈ విధంగా ప్లాజో కలెక్షన్స్, వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. అబ్బాయిలకి కాకుండా అమ్మాయిలకి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా హోల్సేల్ స్టోర్ అనమాట. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, రీటైల్ లాగా షాప్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి బల్క్లో పర్చేస్ చేయాలి. మినిమం పర్చేస్ ఆర్డర్ వచ్చేసి 20,000 అండి. అండ్ రీటైల్లో మనకి సింగిల్
సింగిల్ పీస్ 2 పీస్ లాగా ఎవరు, కంపల్సరీ బల్క్లో మాత్రమే పర్చేస్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ విజిట్ చేయని పరిస్థితి ఉన్నట్లయితే కనుక మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీకు నచ్చిన కలెక్షన్స్ అనేవి పర్చేస్ చేయొచ్చండి. క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, ముందుగానే పేమెంట్ చేసి పర్చేస్ చేయాలి. అండ్ వీళ్ళకి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అన్ని కూడా నేను క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్, క్వైరీస్ ఉన్నా కూడా వీళ్ళ కాల్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బాయ్.